లాస్ట్ వీక్ నేను ఆల్మోస్ట్ 2000 రూపీస్ చార్జిపిటీ ప్లస్కి పే చేద్దాం అనుకున్నా, కానీ ఈ వీక్ నేను చేయలేదు. అది చార్జిపిటీ వర్స్ట్ అయిందని కాదు, చార్జిపిటీ ఇప్పటికీ గ్రేట్గానే ఉంది. కానీ April 2 గూగుల్ ఒకటి రిలీజ్ చేసింది అండ్ చాలా మందికి దాని గురించి తెలియదు. మరి నేను 7 days నిజంగా యూజ్ చేశాక నేను రియలైజ్ అయ్యాను నేను అవసరం లేని దాని గురించి పే చేస్తున్నా అని. Day 5లో ఒక ఇష్యూ వచ్చింది. అది ఆల్మోస్ట్ నన్ను గివప్ ఇచ్చేసి చార్జిపిటీ రీఇన్స్టాల్ చేయాలి అనిపించేలా చేసింది. ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో నేను చెప్తా. Day 7 వచ్చాక నాకు దొరికిన ఒక టఫెస్ట్ పజిల్ని రెండిటికి ఇచ్చాను. ఏదైతే జమ చేసిందో చార్జిపిటీ చేయలేకపోయింది. నేను ఎగ్జాక్ట్లీ ఎలా చేశానో చెప్తా, అలానే 1 minute దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా చెప్తా. అండ్ మీరు చార్జిపిటీ ప్లస్ తీసుకోవాలో వద్దో కూడా నేను చెప్తా. కానీ ఇక్కడ ఒకటి ఎవ్వరూ చెప్పలేదు. టెక్ బ్లాగ్స్ దీన్ని ఒక డెవలపర్ రిలీజ్ అని కవర్ చేశాయి. అందుకే చాలా మంది రెగ్యులర్ యూజర్స్ కి ఇది ఎగ్జిస్ట్ అవుతుందని కూడా తెలియదు. April 2, 2026 గూగుల్ డీప్ మైండ్ జెమా 4ని రిలీజ్ చేసింది. ఇది కంప్లీట్లీ ఫ్రీ, నీ ఓన్ కంప్యూటర్లోనే రన్ అవుతుంది. వన్స్ ఇన్స్టాల్ చేశాక ఆఫ్లైన్ లో కూడా వర్క్ చేస్తుంది. మరి Apache 2.0 లైసెన్స్ కూడా ఉంది, అంటే నువ్వు దీన్ని ఎలాంటి దానికోసమైనా యూజ్ చేయొచ్చు. పర్సనల్, కమర్షియల్, బిజినెస్ ఏదైనా. జెమా 4 బిగ్గెస్ట్ మోడల్ ఇప్పుడు ఎరైనా AI లీడర్ బోర్డ్ లో 3rd place లో ఉంది. అది వరల్డ్ లో మోస్ట్ ట్రస్టెడ్ AI బెంచ్ మార్క్. దానికన్నా చాలా పెద్ద సైజు ఉన్న మోడల్స్ ని కూడా బీట్ చేసింది. ఇంకా 6 months లో ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇది బిల్ట్ ఇన్ గా వస్తుంది. సో నేను 3 రూల్స్ అనుకున్నా. రూల్ నెంబర్ 1, 7 days వరకు ఓన్లీ జెమా 4, చార్జిపిటీ లేదు, క్లౌడ్ లేదు, జెమినీ లేదు. రూల్ నెంబర్ 2, ఓన్లీ రియల్ వర్క్, ఈమెయిల్స్, కోడ్, రీసెర్చ్, నేను ప్రతిరోజు నిజంగా చేసే పనులు మాత్రమే. రూల్ నెంబర్ 3, చార్జిపిటీ ఈజీగా చేసే ఏదైనా పనిలో ఇది ఫెయిల్ అయితే నేను అది స్ట్రైట్ గా చెప్తాను, షుగర్ కోటింగ్ ఏమి ఉండదు. కానీ ముందు నేను దీన్ని ఇన్స్టాల్ చేయాలి. అండ్ అది ఎలా అంటే, స్టెప్ 1, బ్రౌజర్ ఓపెన్ చేసి AIstudio.google.comకి వెళ్ళండి. మీ నార్మల్ జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. క్రెడిట్ కార్డ్ అవసరం లేదు, సబ్స్క్రిప్షన్ లేదు, వెయిట్ లిస్ట్ కూడా లేదు. స్టెప్ 2, స్క్రీన్ రైట్ సైడ్లో ఉన్న మోడల్ పిక్కర్ని క్లిక్ చేసి అక్కడ జెమా 4 31 బిలియన్ పారామీటర్ మోడల్ని సెలెక్ట్ చేయి. ఇది గూగుల్ రిలీజ్ చేసిన బిగ్గెస్ట్ జెమా 4 మోడల్. వరల్డ్ ఎరైనా AI లీడర్ బోర్డ్ లో 3rd ర్యాంక్ వచ్చింది. మరి గూగుల్ ఇది ఫ్రీగా ఇస్తుంది. అంతే, చాట్ బాక్స్ లో చాట్ చేయడం స్టార్ట్ చేయి. టోటల్ సెటప్ టైం 1 minute కన్నా తక్కువ. Day 1 ఫస్ట్ టాస్క్, నేను AI యూజ్ చేసి ఆల్మోస్ట్ ప్రతిరోజు చేసే మెయిన్ పని నాకు రాయాలనిపించని ఈమెయిల్ రాయడం. మా సిస్టమ్స్లో ఒకటి లేట్గా రన్ అవుతుంది. నేను టీంకి ఈమెయిల్ పంపాలి, ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ అది డిజాస్టర్లా అనిపించకుండా, టూ టెక్నికల్గా కాకుండా సింపుల్గా కామ్గా ఉండాలి. మీకు తెలుసు ఆ టైప్ ఈమెయిల్ సెండ్ చేయడానికి ముందు 4 సార్లు రీరైట్ చేసే టైప్. రెస్పాన్స్ సెకండ్స్లో వచ్చింది. లెట్ మీ రీడ్ ఇట్. ఇది 3 different సినారియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ ఇచ్చింది. అందులో ఒకటి చదువుదాం. హాయ్ టీమ్, ఇట్ లుక్స్ లైక్ దెర్ వాజ్ ఎ స్లైట్ ఓవర్ సైట్ ఇన్ ద లేటెస్ట్ అప్డేట్ ఆర్ ద డేటా సెంట్ అవుట్ విచ్ రిజల్టెడ్ ఇన్ ద ఎర్రర్. ఐఎమ్ కరెంట్లీ కరెక్టింగ్ దిస్ అండ్ విల్ హ్యావ్ ఎ యాక్యురేట్ వెర్షన్ ఆర్ రిపోర్ట్ సెంట్ ఓవర్ టు యూ బై టైమ్. అపాలజీస్ ఫర్ ఎనీ కన్ఫ్యూజన్ దిస్ మే హ్యావ్ కాజ్డ్. హానెస్ట్లీ ఇది ఎగ్జాక్ట్గా చార్జిపిటీ ఎలా ఇచ్చిందో అలానే ఇచ్చింది. సేమ్ క్వాలిటీ, సేమ్ టోన్, 0 rupees. Day 2, వర్క్లో నేను చాలా పైథాన్ కోడ్ రాస్తాను. మరి కోడ్ రాసి ప్రతి ఒక్కరిలాగే నాకు కూడా ప్రతిరోజు బగ్స్ వస్తాయి. సో నేను నిజంగా స్టక్ అయిన ఒక బగ్ ని జమాకి ఇచ్చాను. నేను ఒక పాండా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నా రిఫండ్స్ తర్వాత రెవెన్యూ పర్ కస్టమర్ క్యాలిక్యులేట్ చేయడానికి. డేటాలో 6 customers ఉన్నారు, కానీ నేను రన్ చేసినప్పుడు ఒక కస్టమర్ మాత్రమే కనిపించాడు, మిగతా 5 మంది కనిపించట్లేదు. మరి టోటల్ కూడా 2000 రూపీస్ తక్కువ చూపించింది. ఇది రియల్ బిజినెస్ డేటా అయితే నేను రెవెన్యూకి తక్కువ రిపోర్ట్ చేస్తున్నా, అది కూడా ఎవ్వరికి తెలియకుండా. అది కొంచెం స్కేరీ బగ్. సో నేను సేమ్ ఎగ్జాక్ట్ కోడ్ ని జెమా 4కి AI స్టూడియోలో ఇచ్చాను. మరి చార్జిపిటీకి కూడా సేమ్ టైంలో ఇచ్చాను. చార్జిపిటీ ముందు ఆన్సర్ ఇచ్చింది అప్రాక్సిమేట్లీ 30 seconds, జమాకి 40 seconds పట్టింది. తర్వాత నేను 2 ఆన్సర్స్ ని కేర్ఫుల్ గా చూశాను. 2 కూడా సేమ్ బగ్ ని కనిపెట్టాయి. 2 కూడా సేమ్ ఫిక్స్ చేసాయి, లెఫ్ట్ జాయిన్ ఫిల్ అనియా 0. 2 కూడా వర్కింగ్ కోడే ఇచ్చాయి, కరెక్ట్ అవుట్పుట్ కూడా చూపించాయి. కానీ జమా ఒక ప్లేస్ లో ఇంకొక స్టెప్ డీప్ గా వెళ్ళింది. ఎందుకు మ్యాథ్ బ్రేక్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. చార్జిపిటీ ఫిక్స్ ఇచ్చింది, కానీ ఆ ట్రాప్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ చార్జిపిటీ అవుట్ చేసింది, జమా చేయలేదు. అది ఇంటర్మీడియట్ బ్రోకెన్ టేబుల్ ని కూడా చూపించింది. అక్కడ క్లియర్ గా ఒక్కడే బి కనిపిస్తాడు, అప్పుడే బగ్ విజువల్లీ కనిపిస్తుంది. హానెస్ట్లీ 2 ఆన్సర్స్ కూడా ఎక్సలెంట్. నేను ఇది టై అని చెప్తా, అదే నన్ను హిట్ చేసింది. ఇక్కడ ఒకటి ఫ్రీ, ఇంకోటి మంత్లీ 2K. సేమ్ బగ్, సేమ్ ఫిక్స్, సేమ్ క్వాలిటీ, సేమ్ ఎక్స్ప్లెనేషన్. Day 2 ఫస్ట్ టైం నేను నిజంగా ఆలోచించా, నేను 2K దీనికి పే చేయబోతున్నానా అని. Day 3 నేను కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాను. జమాకి ఒక 40 page PDF, ఒక రీసెర్చ్ పేపర్, కీ ఫైండింగ్, లిమిటేషన్స్తో ఒక సమ్మరీ ఇవ్వమని నేను అడిగాను. జమా 4కి 1,28,000 టోకెన్ కాంటెక్స్ట్ విండో ఉంది. అంటే ఒకేసారి 300 pages కన్నా ఎక్కువ టెక్స్ట్ని హ్యాండిల్ చేయగలదు. సమ్మరీ క్లీన్గా వచ్చింది, ఎస్పెషల్లీ లిమిటేషన్ సెక్షన్ కూడా మిస్ చేయలేదు. చార్జిపిటీ కొన్నిసార్లు ఆ పార్ట్ ని ప్రాపర్ గా కవర్ చేయదు. నిజంగా ఇంప్రెస్ అయ్యాను. క్విక్ థింగ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఒక లైక్ వేసాయి. ఏ సబ్స్క్రిప్షన్స్ తో స్కామ్ అవుతున్న చాలా మందికి యూట్యూబ్ ఇది చూపిస్తుంది. Day 4 నేను కొంచెం స్ట్రేంజ్ గా ఒక పని చేశాను. ఈ ఎగ్జాక్ట్ వీడియో రాయడానికి నేను జమా 4ని యూజ్ చేశాను. అది నాకు 3 hooks ఇచ్చింది. వాటిలో ఒకటి నేను ఆల్రెడీ రాసిన దానికన్నా బెటర్ గా ఉంది, నేను అదే యూజ్ చేశాను. నువ్వు ఇప్పుడు చూస్తుంది కూడా అదే అయ్యి ఉండొచ్చు. మరి అప్పుడే వచ్చింది Day 5. Day 5 దగ్గర నేను ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చేసాను. నేను ఒక ప్రాక్టికల్ విషయం టెస్ట్ చేశా. నేను జమాని ప్రధానమంత్రి ముద్ర యోజన, గవర్నమెంట్ స్మాల్ బిజినెస్ లోన్ స్కీమ్ గురించి అడిగాను. స్పెసిఫికల్లీ తరుణ్ కేటగిరీ.
ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, లోన్ అమౌంట్. ఇండియాలో ఏ స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా అడగడానికి యూజ్ అయ్యే టైప్ క్వశ్చన్. స్టార్టింగ్లో బాగానే ఉంది. తరుణ్ కేటగిరీ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్మాల్ బిజినెస్ స్కేల్ అవ్వడానికి అని చెప్పింది. ఓకే, తర్వాత ఎలిజిబిలిటీలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎల్డర్లీ పర్సన్ ఉండాలి అని చెప్పింది. ఎల్డర్లీ స్మాల్ బిజినెస్ లోన్ కోసం. ఆల్రెడీ ఇది తప్పు, కానీ ఇంకా తర్వాత అది బ్రేక్ అయిపోయింది. ఓన్ అనే వర్డ్ని లూప్లో రిపీట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓన్ 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 హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. ఆగలేదు, నేనే మాన్యువల్లీ స్టాప్ క్లిక్ చేయాల్సి వచ్చింది. ఇది వరల్డ్లో నెంబర్ 3 ర్యాంక్ ఉన్న మోడల్. అప్పుడు నేను ఆలోచించా, సరే డైరెక్ట్గా ChatGPT ప్లస్కి అప్గ్రేడ్ అయిపోలేమో అని. కానీ అప్పుడే నన్ను నేను ఆపుకున్నా, ఎందుకంటే ప్రతి ఏఐకి ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి. ChatGPTకి కూడా ఉన్నాయి. నాకు ChatGPT రాంగ్ ట్యాక్స్ రేట్స్, రాంగ్ కంపెనీ ఫ్యాక్ట్స్, రాంగ్ డేట్స్ చెప్పిన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి. మనం జస్ట్ అడాప్ట్ అయిపోతాం. రియల్ క్వశ్చన్ జమా పర్ఫెక్ట్ అనా? కాదు. రియల్ క్వశ్చన్ ఫ్రీ టూల్ ఫెయిల్ అయితే మనం వేరే టూల్ యూజ్ చేస్తాం, లేదా క్వశ్చన్ మారుస్తాం, లేదా డబుల్ చెక్ చేస్తాం. పెయిడ్ టూల్ ఫెయిల్ అయినా అదే ప్రాసెస్. కానీ ఇక్కడ 2K పే చేస్తున్నామంటే డిఫరెన్స్ ఏంటి? డే 5 జమా బ్రేక్ అయింది, కానీ నేను వర్క్ అరౌండ్ చేశాను. సేమ్ ChatGPTతో చేసేదే అదే. డే 6 నేను నిజంగా వర్క్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం జరిగింది. జమా 4కి నా ఎలక్ట్రిసిటీ బిల్ ఫోటో ఇచ్చా. టోటల్, డ్యూ డేట్, యూనిట్ కన్జంప్షన్ ని క్లీన్ స్ట్రక్చర్డ్ డేటా లాగా ఎక్స్ట్రాక్ట్ చేయమని అడిగాను. అది బిల్ ని రీడ్ చేసింది. కరెక్ట్గా క్లీన్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఇచ్చింది, ఫ్రీ ఆఫ్లైన్. ఇండియాలో ఎక్స్పెన్సివ్ OCR సర్వీసెస్ కోసం పే చేస్తున్న ఏ స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా వాళ్ళకి ఇది ఒక రిసిప్ట్ స్కానర్ లాంటిది. జమా ఇదంతా 0 రూపీస్కి చేస్తుంది. ప్రతిసారి ఫ్లాలెస్ కాకపోయినా అబ్సల్యూట్లీ యూజబుల్ గా ఉంది. డే 7 నేను ఫైనల్గా క్యాన్సిల్ బటన్ నొక్కిన టెస్ట్. నాకు ఒకటి తెలుసుకోవాలనిపించింది. ChatGPT ఆన్సర్స్ ఇస్తుంది, కానీ అది నిజంగా రీజనింగ్ చేస్తుందా, లేదా జస్ట్ ప్యాటర్న్ మ్యాచ్ చేసి క్లీన్ ఫార్మాటింగ్ చేస్తుందా? నేను ఈ 2 టూల్స్కి ఒక లాజికల్ పజిల్ ఇచ్చాను. 5 people, 5 chairs, 5 clue, ఒక్కటే ఆన్సర్. సేమ్ ప్రాంప్ట్ ChatGPTకి, సేమ్ ప్రాంప్ట్ జమా 4 31Bకి AI స్టూడియోలో. చూద్దాం ఏం జరుగుతుందో. ChatGPT ఆన్సర్ ఇచ్చింది, ఫాస్ట్, ఫైనల్ అరేంజ్మెంట్, క్లీన్, డన్, ఫైనల్ ఆన్సర్. కానీ నేను జమా సైడ్ చూశాను. అక్కడ నేను చూసింది నన్ను ఆపేసింది. జమా ఫుల్ 5 minutes రీజనింగ్ చేసింది. 5 minutes ఇంటర్నల్ థింకింగ్, స్టెప్ బై స్టెప్ ప్రతి సీట్ని టెస్ట్ చేసింది. రాంగ్ కాంబినేషన్స్ ఎలిమినేట్ చేసింది. ప్రతి క్లూకి మ్యాచ్ అవుతుందా అని మళ్ళీ వెరిఫై చేసింది ఫైనల్ ఆన్సర్ ఇచ్చే ముందు. సేమ్ కరెక్ట్ ఆన్సర్, కానీ డిఫరెన్స్ ఏంటంటే ChatGPT ఆన్సర్ ఇచ్చింది, జమా ఎలా వచ్చిందో చూపించింది. కరెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్లో ఎస్పెషల్లీ మనం వెరిఫై చేయాలి అనుకుంటే ఆ ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. జమా చెప్తుంది ఎందుకు కరెక్ట్ అని, ChatGPT జస్ట్ ఆన్సర్ ఇస్తుంది. మీరు నమ్ముతారు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. 2Kకి ChatGPT ప్లస్ నాకు ఒక బ్లాక్ బాక్స్ ఇస్తుంది. 0 రూపీస్కి జమా నాకు తన బ్రెయిన్ చూపిస్తుంది. అదే మూమెంట్ అప్పుడే నేను ChatGPT అప్గ్రేడ్ పేజ్ క్లోజ్ చేస్తాను. హానెస్ట్ వెర్డిక్ట్ 7 days అయ్యాక ChatGPT ప్లస్ ఇంకా ఇక్కడ బెటర్. వెబ్ సెర్చ్ జమా 4కి ట్రైనింగ్ డేటాలో ఉన్న వరకు మాత్రమే తెలుసు. ఇమేజ్ జనరేషన్ జమా ఇమేజెస్ని అర్థం చేసుకుంటుంది, కానీ క్రియేట్ చేయదు. వాయిస్ కన్వర్జేషన్ మోడ్ ChatGPT వాయిస్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. పాలిష్డ్ యాప్స్ డెస్క్టాప్ ఇంకా మొబైల్ యాప్స్ స్మూత్ గా ఉంటాయి. జమా బ్రౌజర్లోనే ఉంటుంది. జమా 4 ఎక్కడ విన్ అవుతుందంటే కాస్ట్ 2K వర్సెస్ 0. ఇయర్కి 23,988 రూపీస్ సేవ్. ట్రాన్స్పరెన్సీ జమా ఎలా ఆలోచిస్తుందో చూపిస్తుంది. ChatGPT రీజనింగ్ హైడ్ చేస్తుంది. మీరు 2K పే చేస్తుంది ఒక బ్లాక్ బాక్స్ మీద ట్రస్ట్ కోసం. సేమ్ ఫ్రంటియర్ క్వాలిటీ. AI స్టూడియోలో ఉన్న జమా 4 31 బిలియన్ మోడల్ వరల్డ్ లో 3rd ర్యాంక్. ఇది లైట్ అండ్ ఫ్రీ వెర్షన్ కూడా కాదు. నో రేట్ లిమిట్స్, రోజంతా యూజ్ చేయొచ్చు. సేమ్ జెమినీ 3 రీసెర్చ్ బేస్. ఇది యాక్చువల్లీ ఫ్రంటియర్ మోడల్, లెఫ్ట్ ఓవర్స్ కూడా కాదు. ఎవరు ప్లస్గా అప్గ్రేడ్ అవ్వాలి? మీరు డైలీ ప్రొడక్షన్ లెవెల్ కోడ్ రాయడం, హ్యూజ్ కోడ్ బేసెస్ మేనేజ్ చేయడం, లేదా లేటెస్ట్ రియల్ టైమ్ వరల్డ్ నాలెడ్జ్ కావాలి అంటే ChatGPT ప్లస్ వర్త్ ఇట్. ఆ 2K జస్టిఫైడ్. కానీ మిగతా అందరికీ, మనలాంటి 80% యూజర్స్, ఈమెయిల్, స్మాల్ స్క్రిప్ట్స్, రీసెర్చ్, రీజనింగ్, ఎవ్రీడే వర్క్ కోసం జమా 4 ఆల్రెడీ ఎనఫ్. నువ్వు ఇది ఇన్స్టాల్ చేస్తే మరి నువ్వు ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నా కామెంట్స్లో చెప్పు. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. మరి దీన్ని నువ్వు దేనికి యూజ్ చేసావో కూడా చెప్పు. నెక్స్ట్ నేను ఏం టెస్ట్ చేయాలో కూడా నాకు తెలుస్తుంది. 1 week హానెస్ట్ రివ్యూ, స్పాన్సర్డ్ గార్బేజ్ లేకుండా ఇలా ప్రతి ఏ మోడల్ని నేను టెస్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయి. నెక్స్ట్ వీక్ నేను ఇంకా వైల్డ్గా ఒక టూల్ని టెస్ట్ చేస్తున్నా. అది నీకు తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి.